ఈ పాస్పోర్టు అమలు ద్వారా నకిలీ పాస్పోర్టులను అరికట్టవచ్చని పాస్పోర్టు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు ఏపీ పాస్పోర్ట్ విభాగానికి జాతీయ స్థాయిలో 3 అవార్డులు దక్కాయి. పాస్పోర్టుకు 3 రోజుల్లోనే విచారణ జరిపినందుకు ఏపీ పోలీసులకు అవార్డు దక్కింది. దరఖాస్తుదారులకు మెరుగైన సేవలను అందిస్తూ మౌలిక వసతులు కల్పించిన విభాగంలో గుంటూరు పోస్టాఫీసుకు అవార్డు లభించింది. ఉత్తమ రీజనల్ పాస్పోర్ట్ అధికారిగా జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న శుభహర్షతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ పాస్పోర్ట్ సేవలు అందించినందుకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి 3 అవార్డులు వచ్చినాయి. అసలు ఏ విధంగా ఏ కేటగిరీల్లో ఈ అవార్డులు వచ్చినాయి, ఏ విధంగా ప్రస్తుతం పాస్పోర్ట్ సేవలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు అని తెలిపేందుకు మనతోటి పాస్పోర్ట్ సేవా అధికారి శివహర్ష ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఏడాది రాష్ట్రానికి విజయవాడకి 3 పాస్పోర్ట్ అవార్డులు వచ్చినాయి. ఏ కేటగిరీల్లో వచ్చినవి? పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఈసారి మన రాష్ట్రానికి అంటే ఎంటైర్ రీజియన్కి 3 అవార్డులు వచ్చాయి. 3 కేటగిరీలు అండి. ఒకటి మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు ఇచ్చిన పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ సేవల్లో 3 రోజుల్లో 6 లక్షల కన్నా ఎక్కువ పాస్పోర్ట్స్ని వెరిఫై చేయడం గాను, అది కాక పోస్ట్ ఆఫీస్ సేవలు అక్కడైతే మేము పాస్పోర్ట్స్ కూడా మన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ ఆఫీస్ కేంద్ర ఫర్ పాస్పోర్ట్ సర్వీసెస్ గుంటూరుని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాక ఇండివిజువల్గా బెస్ట్ పాస్పోర్ట్ ఆఫీసర్ అవార్డు కూడా రావడం. సో ఈ 3 కలిపితే ఎంటైర్ కలెక్టివ్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే పాస్పోర్ట్ సేవలని మెరుగుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పాస్పోర్టు ఇస్తామని చెప్తూ ఉన్నారు. గతంలో ఇచ్చిన పాస్పోర్టుకి ఇప్పుడు ఈ పాస్పోర్టుకి తేడాలు ఎలాగ ఉన్నాయి? నకిలీ పాస్పోర్టులని ఏ విధంగా ఈ పాస్పోర్టు అడ్డుకోవటానికి గుర్తించటానికి వీలవుతుంది? సో మన పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా మన విదేశాంగ మంత్రి గారు డాక్టర్ ఎస్ జయశంకర్ గారు అఫీషియల్గా పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్ 2.0 ఏదైతే అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయడంతో పాటు మీరు అన్నట్టుగా ఈ పాస్పోర్ట్ కూడా లాంచ్ చేయడం అయింది. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది ఒక RFID చిప్తో పాటు యాంటీనాతో పాటు ఉండడం ఉంది. సో ఈ పాస్పోర్ట్కి మామూలు పాస్పోర్ట్కి మీకు ప్రజల పరంగా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 ఒకటేలాగా ఉంటే ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్స్ కూడా వ్యాలిడ్గా ఉంటాయి. ఈ పాస్పోర్ట్ కూడా ఇప్పటి నుంచి ఇచ్చే సేవలన్నీ RPO విజయవాడ అనే కాదు దేశం మొత్తంగాను ఈ పాస్పోర్ట్స్ మనం ప్రింట్ చేయడం అవుతుంది. ఇప్పటి నుంచి వచ్చే ఈ పాస్పోర్ట్స్ మీరు అన్నట్టు మాకు సెక్యూరిటీ పర్స్పెక్టివ్గా ఏదైతే ఉన్నాయి ఫేక్ పాస్పోర్ట్స్ కానీ సెక్యూరిటీ వైజ్లో కానీ ఉన్న వాటిని పట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. అది కాక ప్రజలకు సంబంధించింది కదా, ఎక్కడైతే ఇమిగ్రేషన్ చేస్తామో ఫాస్టర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ టర్న్ అరౌండ్ అంటే ఇంతకుముందుగా మాన్యువల్ చెకింగ్ అయ్యేదో ఇప్పుడు డిజిటల్ చెకింగ్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఉన్న డేటా ఆల్రెడీ ఫీడ్ అయ్యి దాంతో ఉన్న కొలాబరేషన్తో పాటు ఉన్న మ్యాచింగ్ డేటా వీళ్ళు ఎనేబుల్ కొత్తగా వచ్చిన ఈ పాస్పోర్ట్స్కి ఫాస్టర్ టైం ఇమిగ్రేషన్ అయితే అవుతుంది. సో ఇవన్నీ కలుపుకోగా మనకి ఆనరబుల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు మన పాస్పోర్ట్ సేవలు అనేది టెక్నాలజీ పరంగా ఇంక్లూజివ్గా అవ్వడం వల్ల ప్రజలకు ఇంకా దగ్గరగా అవ్వడం అయింది. ఈ పాస్పోర్ట్లో ప్రత్యేకంగా చిప్ లాంటిది ఏమన్నా అమరుస్తారా? ఈ డేటా స్టోర్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఈ పాస్పోర్ట్లోనే ఉంటుందండి. ఈ పాస్పోర్ట్ మీకు నార్మల్గా అప్లికెంట్ పరంగా చూసుకుంటే మీకేమీ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ పాస్పోర్ట్ అలానే కనబడుతుంది మీకు, కానీ లోపల ఉన్న బుక్లెట్ పేజెస్ కవర్ పేజెస్లో ఇంబెడెడ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పాస్పోర్ట్ని మనం స్కాన్ చేస్తామో ఇమిగ్రేషన్ అథారిటీస్ ఆటోమేటిక్గా మనకి సర్వర్లో ఉన్న డేటా ఫెచ్ అయ్యి సెక్యూర్డ్గా ఉన్న డేటా వర్సెస్ దీంట్లో ఉన్న డేటా 2 మ్యాచ్ అయ్యి ఇంక్లూడింగ్ ఆల్ ద బయోడేటాస్ బయోమెట్రిక్స్ ఇవన్నీ మన బ్యాక్ ఎండ్ అంటే సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ పాస్పోర్ట్స్ ఇప్పటి నుంచి మనం ప్రింట్ చేయడం అవడం వల్ల మనకి ప్రజలకి ఉన్న రాబోయే మెరుగైన సర్వీసెస్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం స్లాట్ బుక్ చేసుకోవాలంటే సుమారు 25 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ డిమాండ్ తగ్గించడానికి అందరికీ సరైన టైంలో అందించడానికి మీరు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? సో మనకి ఇప్పుడు RPO విజయవాడ కొత్తగా మనం ఎస్టాబ్లిష్ చేయడం తర్వాత కొంచెం ఈ సమ్మర్ రష్ మనకి ఇంతకుముందు ఆల్మోస్ట్ ఇప్పటికీ మనకి ఎవ్రీ వెన్స్డేస్ మనం ఎక్స్ట్రా స్లాట్స్ ఇవ్వడం అవుతుంది. 750 స్లాట్స్ దాకా ఇవ్వడం అవుతుంది. అది కాక ఆల్మోస్ట్ తిరుపతిలోనూ కూడా మేము ఒక 100 స్లాట్స్ డైలీ కొంచెం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటున్నాము ఎప్పుడైతే వీలుంటుంది. సో ఈ రష్కి మేము డిమాండ్ క్యాటర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ అదర్వైజ్ మా పాస్పోర్ట్ ఆఫీసు మా గ్రీవెన్స్ సెల్ ఎవరికైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో వాళ్ళు మన గ్రీవెన్స్ సెల్కి మనకు మెయిల్ రాయడం కానీ ఫోన్ చేయడం కానీ చేస్తే మేము చేస్తాం. బట్ ఎనీవేస్ మనకి కొత్త ఆఫీస్ రావడం వల్ల మనకి విజయవాడ ప్రజలకి తెలవడం వల్ల
మనకి విజయవాడ ఆఫీస్కి డిమాండ్ రావడం అనేది మనకి మంచి గుడ్ న్యూస్. బట్ మన పాస్పోర్ట్ ఆఫీస్ పరంగా మేము చేయాల్సిన అప్గ్రేడేషన్స్, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, కౌంటర్స్ ఇవన్నీ కూడా మేము కొత్త ఆఫీస్లో సెటప్ చేసాం. దాన్ని మనం ఫంక్షన్ చేయబోతున్నాం. చాలామందికి చిన్న చిన్న కారణాలతోటే పాస్పోర్టు ప్రక్రియ అనేది మధ్యలో నిలిచిపోతూ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా గ్రీవియన్స్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రోజుకి ఎంతమంది ఈ గ్రీవియన్స్కి వస్తున్నారు? మంచి ప్రశ్న అండి. ఐ థింక్ పాస్పోర్ట్ సేవలు ఏదైతే అప్లికెంట్ ఏ రోజు అయితే ఆ రోజు అప్లికెంట్ అయిపోతుందో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. బట్ ఏ అప్లికెంట్ అయితే పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వచ్చి ఆ రోజు తనకు సర్వీసెస్ అందలేక, అంటే తనలో డాక్యుమెంట్స్లో ఉన్న లోపాల వల్ల కానీ, మిగతా విషయాల్లో గైడెన్స్ పరంగా ఉన్న మిస్సింగ్ డాక్యుమెంట్స్ కానీ అలాంటి వాటి వల్ల ఉన్న వాళ్ళకి ఈ గ్రీవెన్స్ సెల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో మోస్ట్లీ పోస్ట్ ఆఫీసుల్లో దూరంగా అప్లై చేసిన వాళ్ళు, విజయవాడ రాలేకపోయిన వాళ్ళు, ఇప్పుడు విజయవాడలో వచ్చిన వాళ్ళకి ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. ఒకవేళ విజయవాడ రాకుండా మనకి దూరంగా ఉన్న వాళ్ళకు మేము మనకు ఆల్రెడీ నేషనల్ హెల్ప్ లైన్ ఉంది. కానీ అది కాక మన ఆఫీస్లో ఒక తెలుగులో మాట్లాడే వాళ్ళని నేను ఒక 086624455566 అనే నెంబర్ మీద లోకల్ హెల్ప్ లైన్ వాళ్ళు గైడ్ చేస్తారు. ఇది కాక rpo.vijayawada@me.gov.inకి ఈమెయిల్కి రాస్తే ఆ స్పెసిఫిక్ గైడెన్స్, అంటే ఈ పలానా డాక్యుమెంట్లో మీరు ఇది కరెక్షన్ చేసుకోవడం వల్ల కానీ దీనివల్ల ఆగిపోయి ఉంది అనేది మనం అప్లికెంట్కి చెప్పగా ఆల్రెడీ ఎప్పుడైతే మన ఆఫీసర్ ఐడెంటిఫై చేస్తారో ఆటోమేటిక్ ఒక లెటర్ అనేది ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ లెటర్లు అందకపోయినా లేకపోతే ఎగ్జాక్ట్ ఇష్యూ అర్థం చేసుకోవడానికి మనకి కష్టాలు అయినా కూడా అలాంటి వాటికి ఈ గ్రీవెన్స్ సెల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో రోజుకి సుమారు మనం 1000 పాస్పోర్ట్స్ ప్రింట్ చేసి డిస్పాచ్ చేసేస్తున్నాం. ఎంటైర్ మనకు ఆర్పిఓ విజయవాడ పరంగా చూసుకుంటే తిరుపతి, విజయవాడ కలుపుకుని పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు కలుపుకుంటే సుమారు 2000 అప్లికెంట్స్ దాకా మనం తీసుకోగలుగుతున్నాం. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.